త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏయ్, హాయ్ ఝాన్సీ, ఎలా ఉన్నావు? మొహం చూస్తుంటే బాధతో చిన్నబోయినట్టుంది. ఎలా ఉంది నేనిచ్చిన స్ట్రోక్? దెబ్బ అదుస్ కదూ? ఇప్పటికైనా గౌతమ్ సార్ని మర్చిపో, ఎందుకంటే ఆయన నా వాడు. నువ్విష్టపడడం తప్పేం కాదు, కానీ నేనిష్టపడ్డతన్ని నువ్విష్టపడడమే తప్పు. మాట్లాడుతుంటే వెళ్తావేంటి ఝాన్సీ? కోర్టులో తెగ వాదిస్తావు కదా, అలాగే ఇప్పుడు నాతో వాదించు. ఏంటి ధైర్యం సరిపోవట్లేదా? మాట్లాడాలంటే అహం అడ్డొస్తుందా? ఇప్పటికైనా నా దారి నుంచి తప్పుకో, ఎందుకంటే నా దారి రహదారి. ఇన్ని అడ్డదారులు తొక్కుతూ నా దారి రహదారి అంటూ సినిమా డైలాగులు కొడతావెందుకు? హే హే, ఇంతకు ముందు వరకు నువ్వు ఒక మంచి అమ్మాయివి, ఒక అమ్మాయికురాలివి, ఒక ఇమ్మెచ్యూర్ ఫెలోవి అనుకున్నాను. ఎవరి ప్రభావం నీ మీద పడిందో, ఏ పరిస్థితులు నిన్ను మార్చేసాయో తెలీదు, కానీ చాలా దారుణంగా, చాలా దుర్మార్గంగా తయారయ్యా. నేనలా తయారవడానికి నువ్వే కారణం. నేనా? అవును, నువ్వే. గౌతమ్ సార్ నాకు సొంతమని మాటిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు నాకు దూరం చేయడానికి ట్రై చేశావు. గౌతమ్ సార్కి నువ్వు దగ్గర అవడానికి ప్రయత్నించావు. ఆపుతావా నీ సోది? నీకు మాట ఇచ్చిన తర్వాత నేను గౌతమ్ గారికి దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు. ఆహా, అవునా? మరి తన కోసం జైలుకి ఎందుకు అన్నిసార్లు వెళ్ళావు? అది నువ్వు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను ప్రియాంక. నేనొక లాయర్గా తనని బయటికి తీసుకురావడానికి వెళ్ళాను. ఒక ఫ్రెండ్గా జైల్లో ఉన్న తనకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. అంతేకాని నా మనసులో ఏ దురుద్దేశం లేదు, ఎప్పుడూ మాట తప్పాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను.
నీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎందుకు మాట ఇచ్చానా అని. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. నేనెప్పుడూ అదుపులో ఉండే మాట్లాడతాను, కానీ నువ్వే ఎన్నోసార్లు హద్దు మీరి ప్రవర్తించావు. చూడు ప్రియాంక, నిజాయితీ లేని నీలాంటి మనిషి ముందు గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతారు. మంచి కంటే చెడు ముందు పరిగెడుతుంది, కానీ గెలవలేదు. కొటేషన్ బాగుంది ఝాన్సీ, కానీ నిజ జీవితంలో ఇవేమీ పనికిరావు.